రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ లో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, చెరువులను తలపించాయి. వాహనదారులు గంటల పాటు వరదల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలతో పాటు పాత బస్తీలోని చత్రినాక, రాజన్నబావి, శివాజీనగర్, శివగంగానగర్ తదితర ప్రాంతాలు నదులను తలపించాయి. అలాగే రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని మిథులానగర్ కాలనీలో మోకాలి లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్రంగా శ్రమించి నీటిని ఎత్తిపోశారు. రైట్ దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ లో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక గురువారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు గంటల పాటు వరదల్లో చిక్కుకుపోయి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలతో పాటు పాత బస్తీలోని చత్రినాక, రాజన్నబావి, శివాజీనగర్, శివగంగానగర్ తదితర ప్రాంతాలు నదులను తలపించాయి. అలాగే రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని మిథిలానగర్ కాలనీలో మోకాలి లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్రంగా శ్రమించి నీటిని ఎత్తిపోశారు.